కొంతకాలం క్రితం జర్నలిస్ట్ జాఫర్ హూ ఈజ్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఏపీ అని నారా లోకేష్ గారిని ప్రశ్నించినప్పుడు నారా లోకేష్ గారు ఇచ్చిన సమాధానం చంద్రబాబు నాయుడు గారే ఏపీకి ముఖ్యమంత్రి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు గారే నిస్సందేహంగా ఏపీకి ముఖ్యమంత్రి అని సమాధానం ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో జన సైనికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆ హీట్ను టీడీపీ నాయకులు క్లియర్గా చవి చూశారు. అసలు ఆకుకు పువ్వుకు తేడా తెలియని నారా లోకేష్ గారు అంత తెంగర స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారా అని ఆరా తీయగా తెలిసిన విషయం ఏమిటంటే టీడీపీ అప్పుడే కొత్తగా అపాయింట్ చేసుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన చచ్చు ఐడియా అది అని. నారా లోకేష్ తెంగర స్టేట్మెంట్కు రూట్ కాజ్ ప్రశాంత్ కిషోరే అనే విషయం తెలుసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోపోద్రిక్తులయ్యారు. వెంటనే జనసేన నుండి కొంతమంది ప్రతినిధులు ప్రశాంత్ కిషోర్ని కలిసి పొత్తును బ్రేక్ చేసేలాంటి స్ట్రాటజీలు రూపొందించడానికి నువ్వెవడివిరా అని చెంప పగలగొట్టినట్టుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని కలిసి పొత్తు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని వారిని శుతిమెత్తగా హెచ్చరించడం జరిగింది. ఈ పరిణామాలతో ప్రశాంత్ కిషోర్ గుజరాత్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. మరి టీడీపీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్కు గాను తీసుకున్న అడ్వాన్స్ను టీడీపీకి తిరిగి ఇచ్చేశాడా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ టీడీపీ జనసేనల పొత్తు బ్రేక్ అయితే ప్రశాంత్ కిషోర్ తిరిగి టీడీపీ స్ట్రాటజిస్ట్గా అవతారం ఎత్తవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ పొలిటికల్ సినారియో నుండి ప్రశాంత్ కిషోర్ సడన్గా డిసప్పియర్ అవ్వడంతో వినిపిస్తున్న ఊహాగానాలన్నీ నిజమే అనే విషయానికి బలం చేకూరుతోంది.